ఇవి గులాబ్ జామున్ కాదు, మంచూరియా కూడా కాదు. హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ పోహా బైట్స్. దీనికోసం ఒక బ్లెండర్ లో 1 కప్ అటుకులకి 1/2 కప్ గోధుమ రవ్వ వేసి ఫైన్ పౌడర్ గా చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు తరిగిన ఒక క్యారెట్, ఒక బీట్రూట్ ముక్కల్ని ఒక బ్లెండర్ లో వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ లో యాడ్ చేసి 2 స్పూన్ల పెరుగు, కాస్త జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారము వేసి ఇదంతా బాగా కలపాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు. క్యారెట్ బీట్రూట్ పల్పుతోనే పిండి అంతా కలిసిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధానంలో పిండిని బాగా కలిపిన తర్వాత వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్ ని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు స్టీమ్ చేయాలి. ఇలా స్టీమ్ చేసిన వాటిని డైరెక్ట్ గా అయినా తినొచ్చు, లేదా వీటి రుచిని మరింత ఎన్హాన్స్ చేసే విధంగా మంచి తాలింపు వేసుకొని తినొచ్చు. కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు కూడా వేసి అవి వేగాక కాస్త కరివేపాకు వేసి చిటపటమన్నాక స్టీమ్ చేసి పెట్టుకున్న పోహా బైట్స్ 1 స్పూన్ సాంబార్ కారం వేసి బాగా కలపాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ పోహా బైట్స్ రెడీ. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.